నమస్కారం. ఇవాళ కథ వింటామా? ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేదంట. తను ఒక్కదాని ఉండేది, ఒక చిన్న గుడిసెలో. తనతో పాటు ఒక పెద్ద కుక్క అవ్వ ఇద్దరు కలిసి అక్కడ ఉండేవాళ్ళు. కొంచెం దూరం కొండ పైన అవ్వ కూతురుండేది. ఒకరోజు పండగ రోజు అవ్వేమో పొంగలి చేసింది. పొంగలు పొంగల్ పొంగలు పొంగల్, ఆహా పొంగలు పొంగల్, ఆహా ఎంత బాగుందో. నువ్వు కూడా కొంచెం తిను, బాగుంది కదా. ఆహా నాకు అమ్మాయి చాలా కలవాలని అనిపిస్తుంది. ఇవాళ పండగ రోజు కదా, వెళ్ళొస్తానులే ప్లీజ్. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాను. నువ్వు ఎట్లయినా కొంచెం సేపు ఉండవా? కుక్కకేమో నచ్చలేదు, కానీ అనుకుంది పాపం పండగ రోజు కదా అని, నేను వచ్చేస్తాను అని గబక్కని అవ్వ వెళ్ళిపోయింది కొండపైన తన కూతుర్ని కలవడానికి. వెళ్తూ వెళ్తూ ఇంత సంతోషం, ఇన్ని రోజు తర్వాత సంక్రాంతి రోజు పండగ రోజు అమ్మాయిని కలుస్తున్నాను అని అనుకొని పాట పాడుతూ పొంగల పొంగల్ పొంగల పొంగల్, ఆహా పొంగల పొంగల్ పొంగల పొంగల్ పొంగల పొంగల్, ఆహా పొంగల పొంగల్ అని వెళ్తుంటే పక్కన గుహ నుంచి అనేదో వచ్చింది. చూడ్డానికేమో పొగలాగా ఉంది, 6 ప్యాక్ బాడీ, కిందేమో కాళ్ళు లేదు. ఏంటా ఇది అని అనుకుంటే, అవ్వా నేనిక్కడ జీని. ఓహో జీనీనా, నేను విన్నానులే, అల్లాదిన్ జీని. ఓహో నాకు ఏం కావాలి నేను ఆలోచిస్తే చెప్తానులే. ఓయ్ ఎవరికి ఏం కావాలో ఇచ్చే జీని కాదు నేను, మనిషిని తినే జీని నేను. అవ్వకు అర్థం కాలేదు, ఏం చేయాలి ఇప్పుడేం చేయాలి? నువ్వు చూడ్డానికి ఎంతో బాగుంది, ఇప్పుడు నిన్ను తినేయాలని అనిపిస్తుంది నాకు, తెలుసా? అవునవును, నేను తినడానికి చాలా బాగుంటాను, కానీ ఒక ఐడియా ఇవ్వనా నీకు? నువ్వు నాకు ఐడియా ఇస్తావా? ఏంటంటే, నేను కొండ మీద నా అమ్మాయి దగ్గర వెళ్తున్నాను. ఇవాళ సంక్రాంతి కదా, తను బోల్డ్ అంతా పొంగలి వడలన్నీ చేసింది. నేను అవన్నీ తినేస్తే ఎంత లావ్ అయిపోతాను, ఇంకా ఎంత బాగుంటానో తినటానికి. అది కరెక్టే అని జీని అనుకొని ఏం చెప్పింది, సరే వెళ్ళి పరిగెత్తి వచ్చే, నేను ఇక్కడే నీకోసం చూస్తుంటాను. సరే సరే వచ్చేస్తానా, ఇప్పుడే వచ్చేస్తాను. పొంగల్ 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 పొంగల్. తన అమ్మ ఇంటికి వెళ్ళి టక్ 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 కొట్టి, అమ్మా సంక్రాంతి రోజు నువ్వు వచ్చావా, నాకు ఎంతో సంతోషంగా ఉంది, రా అమ్మా నేను పొంగల్ చేశాను, వడలు చేశాను, నాకు తెలుసు నువ్వు అన్నీ చేసి పెడతాను అని కూర్చొని అబ్బాయేమో పొంగలి వడ పొంగలి వడ పొంగలి వడ పొంగలి వడ తినేసి, నేను ఇప్పుడు వెళ్ళాలి, ఇంకా నేను ఎప్పుడు చూడను. ఎందుకమ్మా ఏమైంది ఇట్లా మాట్లాడుతున్నావు? నా కోసం కింద ఒక జీని ఉంది, తినేస్తుందమ్మా నన్ను. అమ్మా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆగు అని చెప్పి అమ్మాయి ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకొని వచ్చింది. అమ్మా నేను గుమ్మడికాయని ఖాళీ చేసేసాను, ఇప్పుడు నిన్ను లోపల కూర్చోపెట్టి
మూసేసి కొండ మీద నుంచి కింద దొరులుతూ నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. జీనీకి ఏం తెలియదు కూడా. ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ నాకు కొంచెం భయం వేస్తుందమ్మా. ఏం అవ్వదు, కూర్చో. సరే, మూసేసి సరే హాయిగా వెళ్ళు, బాయ్, సరే హాయిగా వెళ్ళు అని తోసేస్తే టునక్ 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 టునక్. గుమ్మడికాయ వెళ్తుంటే అవ్వేమో లోపల టునక్ 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 అని వెళ్తూ వెళ్తూ ఇంకా భయం వేసేసింది. భయం వస్తే అవ్వ ఏం చేసింది? పాట పాడింది. టునక్ 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 వెళ్ళ వెళ్ళవా టునక్ 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 వెళ్ళ వెళ్ళవా టునక్ టునక్. అక్కడేమో జీని చూశాడు. అవ్వ ఏం రాలేదు, గుమ్మడికాయ వెళ్తుంది. అరే, గుమ్మడికాయ పాడుతుంది అట్లా. ఆగు, నువ్వెవరు? నేను గుమ్మడికాయ. గుమ్మడికాయ కదా, మాట్లాడే గుమ్మడికాయ. నువ్వెవ్వరో నాకు తెలుసు, బయటకు వచ్చాయి. కరెక్టే, నేను అవ్వనే, కానీ నేను బయటకు రావాలంటే నువ్వు ఒక మంత్రం చెప్పాలి. మంత్రమా? ఏ మంత్రం? నేను చెప్తానులే, తర్వాత నువ్వు కూడా మళ్ళీ చెప్పు. బాగా విను. నాకు ఇంకా నువ్వు మళ్ళీ చెప్పాలి, గట్టిగా, తొందరగా, సరేనా? నాకు రావా. మళ్ళీ గట్టిగా, తొందరగా. నాకు రావా. మళ్ళీ గట్టిగా, తొందరగా. మళ్ళీ నాకు రావా. గట్టిగా, తొందరగా. నా కుక్క ఇక్కడికి రావా అని చెప్పంగానే కుక్క పరిగెత్తొచ్చి అని కొరికింది జీనిని. అని జీని వెళ్ళిపోయాడు. అవ్వేమో బయటకు వచ్చి హాయిగా ఇంటికి వెళ్ళిపోయింది. పొంగల్ 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 పొంగల్.